అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, సమస్యల నుంచి బయటపడలేనప్పుడు శక్తివంతమని ఈ దీపం పెట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. మీకు వెంటనే ఫలితం అనేది ఉంటుందన్నమాట. 100కి 1000% ఫలితం అనేది తప్పకుండా అయితే ఉంటుందండి. ఏంటి 100కి 1000% ఉంటుందంటే తప్పకుండా ఉంటుందండి. ఏదైనా కూడా మన నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి తప్పకుండా నమ్మి నమ్మకంతో చిన్న పరిహారం అంటే ఒక చిన్న దీపమేనండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఖర్చుతో కూడిన పని ఏం కాదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేది. కాబట్టి నమ్మకంతో చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. చాలామంది ఎన్నో పూజలు చేసి, పరిహారాలు చేసి, లేదంటే ఏంజెల్ నెంబర్స్, స్విచ్ బోర్డ్స్ ఇన్ని చెప్పుకున్నా కూడా మా పని కుదరడం లేదు, ఆ పని జరగడం లేదు, ఎలా మా కోరికలు తీర్చుకోవాలి అని ఎంతోమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మీరు ఈ చిన్న దీపం అనేది అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని కూడా నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. మీరు ఫస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే చాలామంది నన్ను కామెంట్స్లో డౌట్లు ఏమడుతున్నారంటే, మీరు మంత్రం డిస్ప్లే చేయడం లేదు అని ఎంతోమంది అంటున్నారు. లేదంటే ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు చెప్పుకోవాలండి అట్లాగని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మంత్రం ఎందుకు డిస్ప్లే చేయలేదు అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మీరు ఇంపార్టెంట్ విషయం అనేది మిస్ అయిపోవచ్చు. అంటే మంత్రం మిస్ అయిపోవచ్చు, లేదంటే ఎన్నిసార్లు చెప్పాలి అనేది మిస్ అయిపోవచ్చు, దీని నియమాలు మిస్ అయిపోవచ్చు. ఇలా ఏదో ఒక తప్పు అనేది మీ వల్ల జరిగిపోతుంది అన్నమాట. ఇలా ఏ తప్పు చేయకుండా మీరు నియమాలు పాటిస్తూ అన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలన్నీ అమ్మవారైతే నెరవేరుస్తారండి. అసలు జరగలేదు అన్న మాటకి చోటే లేదన్నమాట. ప్రతి ఒక్కరి కోరికలు కూడా అమ్మవారు ఇప్పటికీ కూడా నెరవేరుస్తూనే ఉన్నారు. మన శక్తివంతమైన వారాహి అమ్మవారు. అమ్మ అని పిలిచిన వెంటనే స్వయంగా పలికే ప్రత్యక్ష దైవం అండి మన అమ్మవారు. మీ అందరికీ కూడా తెలుసు కదండి, అమ్మవారు కొంచెం భక్తికి మనకి లొంగిపోతారన్నమాట. దాసోహం అయిపోతారు. అమ్మ అని మనం ప్రేమగా పిలిస్తే చాలండి. అమ్మవారిది ఉగ్ర రూపమే కానీ మనసు మాత్రం పసిపిల్లల మనస్తత్వం అండి. కాబట్టి మీరు మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా, ఎలాంటి భయాలు, ఎలాంటి అపోహలు ఏమీ లేకుండా నమ్మకంతో అమ్మవారిని కొలుచుకొని ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు అమ్మవారు మంచి చేస్తారండి. అమ్మవారు తనని అంటే మనందరినీ తన బిడ్డల్లాగైతే భావించి అన్నీ చేస్తారన్నమాట. ఎంత చెప్తున్నాను ఏంటి మీ సోది అని మాత్రం అనుకోవద్దు. మనం అమ్మవారి గురించి తెలుసుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే తప్పేం లేదండి. కేవలం ఒక 5 నిమిషాలు వినలేరా ఓపికగా చెప్పండి. మీ మంచి కూడా చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే కేటాయించుకోండి. మీరు మంచి అనుకుంటే మంచిగా తీసుకోవచ్చు, చెడు అనుకుంటే చెడుగా అవుతుంది అనమాట. ఏదైనా కూడా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ మంచినే తలుస్తూ ఉండండి. తప్పకుండా ఆ భగవంతుడు మీకు మంచే చేస్తారు. ఇక మరి మనం పెట్టుకోవాల్సిన ఆ దీపం ఎప్పుడు పెట్టుకుంటే శుక్రవారము, మంగళవారం అండి. అమ్మవారికి ఇష్టమైన తిథులు కదండి. ఆ 2 రోజుల్లో పెట్టుకోండి. ఇక లేదు అంటే పౌర్ణమికి, అమావాస్యకి, అష్టమికి, పంచమికి ఇలా అమ్మవారికి ఇష్టమైన తిథులు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ దీపం పెట్టుకున్నప్పుడు మనం ఎరుపు రంగు ఒత్తులు అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, లేదు దొరకలేదు అనుకుంటే మీరు మీ ఇంట్లోనే కుంకుమ అనేది మీ నార్మల్ ఒత్తులు పూసి సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు కాబట్టి పొద్దున పూసుకుంటే అవి కొంచెం ఆరిపోయి సాయంత్రానికి బాగుంటాయి అన్నమాట, తడి ఏమీ లేకుండా. కాబట్టి ఉదయాన్నే మీరు ఒత్తులు అనేది సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక సాయంత్రము అమ్మవారికి రాత్రి దేవత కాబట్టి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం దానిమ్మ గింజలు కానీ, ముఖ్యంగా బెల్లం పానకం కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్. ఏం ఖర్చు లేదు కాదు, అందరి ఇంట్లో ఉన్నదేను. ఆ బెల్లం పానకం కానీ, దానిమ్మ గింజలు కానీ, చిలగడ దుంపలు కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు పూలు అమ్మవారికి సమర్పించుకొని ఎరుపు రంగు ఒత్తులతో దీపం అనేది పెట్టుకోవాలి. ఒక చిన్న ప్రమిద సరిపోతుందండి, పెద్ద పెద్దవి ఏం అవసరం లేదు. చిన్న మట్టి ప్రమిద చాలు. అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోకి అలంకరించుకోండి. లేదు అంటే మీరు దీపం పెడతారు కదండి ప్రమిదకి, ఆ ప్రమిద చుట్టూనే మీరు పూలు అనేది అలంకరించుకోవచ్చు అన్నమాట. ఇలా మనం పెట్టిన ఆ దీపంలో మనం ఏం వేయాలంటే సోంపు ఉంటుంది కదండి, మనం వంటగదిలో వాడే సోంపు. ఆ సోంపు 11 వేయాలండి. అంటే 11 గింజలు అనుకోండి. 11 గింజలు అయితే అందులో వేయాలన్నమాట. 11 సోంపు ముక్కలైనా కానీ, మీరు ముక్కలు అనుకుంటే ముక్కలు, గింజలు అనుకుంటే గింజలు, మీ ఇష్టము. 11 సోంపు అయితే అందులో వేయాలి. ఒకవేళ సోంపు మీరు సడన్గా అనుకున్నారు అవైలబుల్గా లేదు అనుకుంటే లేని పక్షంలోనే జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. వీలైతే మాత్రం ఖచ్చితంగా సోంపే వేయండి. ఒకవేళ లేకపోతే నేను జీలకర్ర అయితే వేయమంటున్నాను అనమాట, ఆల్టర్నేటివ్ చెప్తున్నాను అంతేను. అలానే ఉండి కూడా మీరు జీలకర్ర వేస్తారంటే అది తప్పండి, సోంపే వేయండి. ఇలా దీపంలో అది వేసి పెట్టడం వల్ల అప్పుడు వచ్చే పరిమళం అనేది
అవి వస్తుంది కదండి, అప్పుడు ఆ సువాసన మన ఇల్లంతా వచ్చి అంటే స్ప్రెడ్ అయిపోయి మన ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇట్టే తొలగిపోతుందండి. కాబట్టి సోంపు వేయండి. అప్పుడు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు కురు. ఓం హ్రీం శీఘ్రం వశ్యం కురు కురు. ఈ బీజాక్షరాలతో కూడిన ఈ ఒక్కలైన మంత్రాన్ని చెప్పుకోవాలి. ఎన్నిసార్లు కాదండి, 2 నిమిషాలు టైమర్ ఆన్ చేసుకుని ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి. అది ఎన్నిసార్లు అయినా పర్వాలేదు. ఒక 2 నిమిషాలు టైమర్ అనేది ఆన్ చేసుకుని కూర్చొని అమ్మవారి దగ్గర, అంతేనండి, సరిపోతుంది. ఇలా ఈ చిన్న సోంపు వేసిన దీపం పెట్టేసి అమ్మవారికి చిన్న మంత్రం చెప్పుకున్నట్లయితే అసలు జరగదు అన్న పని కూడా ఇట్టే జరిగిపోతుంది అనమాట. అలా జరిగేలాగైతే అమ్మవారు అయితే చేస్తారు. నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది, కలగాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.